హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను దొండకాయ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడాలి. ఇంకా దానికోసం నేను పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతాయి దొండకాయలు. వెరైటీగా ఉంటుందని ట్రై చేశాను. అందులోనే కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేయాలి. గుత్తి వంకాయ మసాలా, మిల్ మేకర్ మసాలా లాగా ఇది కూడా ఒక దొండకాయ మసాలా అని వెరైటీగా ట్రై చేద్దామని చేశాను. మళ్ళీ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో మినప్పప్పు, ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం వెల్లుల్లి వేయాలి ఫ్లేవర్ కోసం. ఫస్ట్ టైం కనుక నా వీడియో కనుక చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలా. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. స్పైసీ తక్కువ తింటే తక్కువ తీసుకోవచ్చు. నేనైతే 10 తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇందులో కొంచెం చింతపండుని కూడా వేశాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, కొంచెం కొత్తిమీర, ఇంకా ఇవన్నీ చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ఇలా పేస్ట్ అవుతుందండి. ఈ పేస్ట్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలో వేయాలి. చూడండి ఎంత బాగుందండి. మనము దొండకాయలకి మసాలా పట్టే వరకు మళ్ళీ ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుందండి. మీకు ఎవరికైనా ఈజీ అనిపిస్తే చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంది. ఫైనల్గా నేను టేస్ట్ కూడా చేశాను రైస్తో. ఇలా రైస్ వేసుకొని నేను కూడా టేస్ట్ చేసి చెప్పాను, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.